హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇది నాగుల పంచమి రోజు కంటిన్యూషన్ వ్లాగ్ అండి. హాఫ్ డే వరకు పెట్టాను కదా టెంపుల్కి వెళ్ళాలి అని. కంటిన్యూస్గా వర్క్ ఉండడం వల్ల వీడియోస్ ఎడిటింగ్ చేయడం కొంచెం లేట్ అవుతుందండి. మ్యాక్సిమం కంటిన్యూగా పెట్టడానికి ట్రై చేస్తాను. అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సజెషన్స్ ఏమైనా ఉన్నా కూడా చెప్పండి కామెంట్స్ బాక్స్. ఓకే అండి, నాకు ఆ రోజు చాలా వర్క్ ఉండడం వల్ల ఈవినింగ్ ఫుల్ టైర్డ్గా అనిపించింది. ఓకే, సింపుల్గా ఏదైనా ప్రిపేర్ చేసేద్దాం డిన్నర్కి అనుకుని ఇలా రసం స్టార్ట్ చేశాను. ఎప్పుడైనా సింపుల్గా టేస్టీగా తినాలి అనుకుంటే నేను ఇదే ప్రిఫర్ చేస్తానండి. పిల్లలు కూడా సూపర్గా తినేస్తారు. చాలా ఈజీగా అయిపోతుంది. ఓకే, ఇక ప్రాసెస్లోకి వెళ్దాం. టమాటాలు ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని అందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పసుపు, ఉప్పు, కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం చింతపండు ఇలా వేసేసి కొద్దిగా వాటర్ వేసి, మరీ ఎక్కువ కాదు కొంచెంగా వాటర్ వేసుకొని ఇలా స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒక 10 minutes అలా ఉడికించుకోవాలి మెత్తగా. ఇలా ఉడికిన తర్వాత వాటర్ రాకుండా జస్ట్ టమాటా ముక్కలు మాత్రం మిక్సీలో వేసేసుకోండి. ఈ టమాటోల్ని మెత్తగా ప్యూరీ చేసుకొని వాటర్ కొంచెం యాడ్ చేసుకొని మనం ఇందాక ఉడికించుకున్న గిన్నె ఉంది కదా దాంట్లోనే వేసేసి మరిగించుకోవాలి. ఇది మరిగేలోపు మనం పోపు కోసం అన్నీ రెడీ చేసుకుందాం. దీనికోసం వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, ఆవాలు రెడీ చేసుకునేలోపు మన రసం మంచిగా మరిగిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని పోపు వేసేసుకోవాలి. పోపు కోసం ఒక చిన్న గిన్నె పెట్టుకొని అందులో ఫస్ట్ జీలకర్ర, ఆవాలు, ఇంకా పోపుకు మనం రెడీ చేసుకున్న దినుసులన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ పోపు వేసేసుకోవాలి. వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, మంచిగా వేగిన తర్వాత కరివేపాకు, కొంచెం కొత్తిమీరను రసంలో కూడా వేసి ఇంకొంచెం పోపులో వేస్తే మంచి స్మెల్ వస్తుంది. పోపు వేగిపోయిన తర్వాత దాన్ని రసంలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వెంటనే మూత పెట్టేసుకోవాలి. అప్పుడే ఆ ఫ్లేవర్స్ అన్నీ దాంట్లో మంచిగా పట్టుకుంటాయి. ఓకే అండి, మన టమాటా చారు రెడీ అయిపోయింది. మేము దీన్ని టమాటా చారనే అంటాం, అందరికీ అర్థం అవ్వాలని రసం అని అన్నాను. దీన్ని ఇలా మంచిగా లోతున్న గిన్నెలో వేసుకొని మిక్చర్ వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.